ఖచ్చితంగా అది కూడా ప్లే చేద్దాం. ఒక్క నిమిషం, ఈ రోజు మనతో మాట్లాడడానికి శివాజీ గారు కూడా ఉన్నారు, స్టూడెంట్ లీడర్. మాట్లాడదాం, ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం తెలుసుకుంటున్నాం కదా, ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. శివాజీ గారు నమస్తే అండి. సో స్టూడెంట్ లీడర్ గా ఈరోజు మీరు మా ముందుకు వచ్చారు. సో ఎనీవే, ప్రస్తుతం అయితే మాత్రం దేశంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ మతం అనే పేరుతో అంతా బాగానే జరుగుతున్నప్పటికీ యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల జరిగిన దుశ్చర్యల గురించి కొన్ని మనం మాట్లాడుతున్నాం. సో అడ్డుకునే వాళ్ళు, వాళ్ళకి సంబంధించి ఇది కరెక్టేనా, అడ్డుకోవచ్చా, ఎవరి వర్షన్ వాళ్ళు పాజిటివ్గా ఉన్నప్పుడు పాజిటివిటీని కూడా యాక్సెప్ట్ చేయలేకపోవడమా, ఈ అడ్డుకోవడం అనేది కరెక్టా? చెప్పండి మీ వర్షన్ ఏంటి? అసలు అడ్డుకోవడం అనేది మూర్ఖత్వంగా భావించాలి. హిందూ సనాతన ధర్మం అనేది ఎవరిని స్తంభమని, ఎవరిని కొట్టామని, ఎవరిని తిట్టామని, ఎవరిని ఏదో చేయమని చెప్పేసి సనాతన ధర్మం ఎక్కడ కూడా చెప్పట్లేదు. దాన్ని అడ్డుకుంటాం అనేటోళ్ళు మూర్ఖులు, నాస్తికులుగా మేము చూస్తాం. నాస్తికులలో కూడా ఇంకొక జాతి ఉన్నది, ఆ జాతికి ఇంకొక మతం ఉన్నది. మతం వాళ్ళు చెప్పుకోలేక మేము నాస్తికులు, మేము దేవుడిని నమ్మం, మేము చర్చిపోం, మసీదుకోం, గుడికోం, ఎక్కడ పోం అని చెప్పి చెప్తా ఉంటాం. అసలు ఈ గుడి దేవుడు ఉన్నాడా లేదా దాని గురించి టాపిక్ అసలు వాళ్ళెవరండి డిసైడ్ చేయడానికి? వాళ్ళు ఇష్టం ఉంటే లేకపోతే లేదు, ఇష్టం ఉంటే మసీద్కో, ఇష్టం ఉంటే చర్చికో, ఇష్టం ఉంటే గుడికో. మీరెవరండి చెప్పనిక? అసలు 100 కోట్ల భారతీయులు ఉన్నారు ఈ దేశంలో, 100 కోట్ల భారతీయులు ఉన్నారు. 100 కోట్ల మంది భారతీయులు స్వీకరించిన రామమందిర నిర్మాణాన్ని, రామమందిర ప్రతిష్టని తమ ఇంటి ప్రతిష్టగా నెరవేర్చారు. ఈరోజు తమ ఇంటి వేడుకగా నెరవేర్చని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నిమిషం ఆగాల, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఒక్కొక్కళ్ళ పాయింట్ వింటూ వస్తున్నాం, అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేద్దాం. సో శివాజీ గారు, సో ఫైనల్ గా ఒక పాయింట్ ని కంక్లూడ్ చేయండి. మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ పాయింట్ ని కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం, ఖచ్చితంగా ఆయన పాయింట్ ఒకసారి విన్న తర్వాత ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అందరికీ టైం ఇస్తాను వాళ్ళ పాయింట్ ని వినడానికి. శివాజీ గారు మీరు కంటిన్యూ చేయండి. మౌనిక గారు ఇప్పటి దగ్గర వచ్చినటువంటి వ్యక్తి, అతని పేరేంటంటే నాకు అర్థం కాదు. చెప్పండి. హలో చెప్పండి మీ పాయింట్, ఒక పాయింట్ క్లియర్ గా చెప్పండి. అంటే ఎవరి ప్రతి మతాన్ని యాక్సెప్ట్ చేయాలని అంటున్నారు పాయింట్. లేదండి, అతని పేరు ఏందనేది నేను అడుగుతున్నాను. అతని పేరు ఇప్పటి దగ్గర వచ్చినటువంటి పేరు ఏమన్నారు కదా, ఇప్పుడు హిందూ ధర్మాన్ని పాజిటివ్ గా తీసుకొస్తున్నటువంటి వాళ్ళు, కొంతమంది నెగిటివ్ గా తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. సరే, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ పేర్లు ఎట్లా పెట్టుకున్నారు, దేంట్లో పేరు పెట్టుకున్నారు? ఇప్పుడు హిందూ ధర్మం ఉందా లేదని చెప్పడానికి వాళ్ళకి మేము నిరూపించాల్సిన అవసరం లేదు. ఈ భారతదేశంలో అనేక ఆధారాలు ఉన్నాయి. గాలిని చూపెట్టాలి, గాలిని చూపెట్టాలి, దేవుని చూపిస్తా. మరి ఎంత పెద్ద సైంటిస్ట్ ఉన్నాడో ఈ దేశంలో, మరి ఎవరు మీరు రమ్మనండి నా మొదలుకి వచ్చి ఈ గాలి కనపడే. మనం గాలి లేకపోతే చచ్చిపోతాం, మరి గాలి లేకపోతే మరి మనం బతకలేం కదా. మరి గాలిని చూపెట్టమని నేను దేవుని చూపిస్తా, నృత్యం చూపెట్టమని నేను చూపిస్తా. లాజికల్ చెప్పాలంటే 100 చెప్తాను నేను ఇట్లాంటివి. మెజారిటీ పీపుల్స్ ను తమ నమ్మకం కోసం వాళ్ళు ఈ రోజు ఆధారపడతా ఉన్నారు. వాళ్ళు ఈ రోజు దేవుని నమ్ముతున్నారు. పోయి పొద్దుకు పోయి దాంట్లోనే కూర్చొని పనిపాట మార్చేసి, పనిపాట లేకుండా పోయి గుండెనే అయితే మసీదు పెట్టి తెలిసినట్టు కూర్చుంటున్నారు కదా. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఆధ్యాత్మికంగా వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, తన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నారు, గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని. సో మీ పాయింట్ అలా మనసుని ప్రశాంతంగా ఉండడానికి ఎవరికి నచ్చిన జీవన శైలిని వాళ్ళు ఫాలో అవుతున్నారు, అందులో తప్పు లేదు, దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మీ పాయింట్. ఎస్, ఇవన్నీ ఒక్కొక్కళ్ళ పాయింట్లు ప్రతి ఒక్కరిది మనం విన్నాం. కాకపోతే ఈ రోజు దుర్ఘటన, ఒక సంఘటన జరిగింది ఏమిటి అని అడిగారు కదా, దానికి సంబంధించిన విజువల్ ఒకసారి మేము ప్లే చేస్తాం. అంటే ఎందుకు ఇలా జరుగుతుందని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. ఒక పక్క అంత పవిత్ర కార్యం కావచ్చు, లేదంటే మనసుకు నచ్చే కార్యక్రమం కావచ్చు, మన గెస్టులు చెప్పినట్టు. సో ఒక విజువల్ అయితే ఒకసారి ప్లే చేసి చూద్దాం ఏం జరిగింది ఈ రోజు అనే ఘటనకు సంబంధించి. మీరు ప్లే చేసిన తర్వాత ఎస్
సో ఒక విజువల్ అయితే మనం ప్లే చేసాం కదా, అంటే ఈ విజువల్లో మనకు కనిపిస్తున్న దృశ్యం ఏంటంటే, కనపడ్డ వాళ్ళ వరకు చెప్తున్నాను నేను ఇప్పుడు, క్రైస్తవ మతంలో వాళ్ళకి సంబంధించిన చర్చి దగ్గర వాళ్ళ మతాన్ని ప్రమోట్ చేస్తూ, అంటే ఇక్కడ మతం అనే పేరు నేను తీసుకోవడానికి కారణం మన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం. అంటే జై శ్రీరామ్ అంటూ ఇలా పెట్టి ఈ జెండాలు పెట్టడాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఎందుకు పక్కన ఉన్న వాళ్ళు ఆపట్లేదు? కనీసం ఒక ప్రాంతంలో కూడా ఒక పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులే లేరా? ఇది మత ప్రచారమా అనే అనుమానాలు రావచ్చు కదా. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు మాత్రం ఎలా చూడాలి అసలు దీన్ని? కరెక్టే అంటారా? హిందువులు నిజానికి కూడా నేను ఒక నిమిషం చెప్తాను. ఈ భారతదేశంలో చాలా మంది హిందువులందరూ కూడా ఈ రోజు వేరే మతాలలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు గ్రామాన సృష్టించినటువంటి వాతావరణం, ఆ సృష్టించినటువంటి మతం ఏందో మీరు డిబేట్ చేయండి. నేను అదే అడుగుతున్నాను. లేనిపోని ఆశ చూపెట్టి రిజర్వేషన్ల పేరిట కులం మారాలి, మతం మారాలి అని చెప్పేసి వివిధ రకాలుగా మత మార్పిడికి పాల్పడుతున్నటువంటి ఆ మతాలకు సంబంధించినటువంటి విజువల్స్ మీకు నేను చాలా ఇస్తాను, ఆ హిస్టరీ ఇస్తాను, దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా లైవ్ లో ఉన్నటువంటి వెంకటేశ్వరరావు అన్నా కూడా దాని గురించి మీకు పూర్తి డేటా కూడా ఇస్తారు. అక్కడ జరిగినటువంటి అదొక చర్చి పైన జెండా, నిజానికి కూడా ఆ జెండా పెట్టింది ఖచ్చితంగా హిందువులని మీరు ఎట్లా చెప్పగలుగుతారో, నేను ఇట్లా చెప్పగలుగుతాను. దాని గురించి నాకు ఏం జరుగుతుంది నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఈ కావాలని ఇలాంటి మంచి కేవలం పథకాల కోసమే మత మార్పిడి జరుగుతుందా? మీరు ఇప్పుడు అంటున్నారు కదా, కేవలం మత మార్పిడి గురించే, పథకాలు పేరిట మాత్రమే ఈ మత మార్పిడి అనేది జరుగుతుందా? పథకాలకు మత మార్పిడికి ఏం సంబంధం ఉందమ్మా? అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా రిజర్వేషన్ దానికోసం మతాలు మారుస్తున్నారని, అంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్ నుంచి నేను మాట్లాడాను అనమాట. కేవలం పథకాల కోసం ఇప్పుడు హిందువుల నుండి కన్వర్ట్ అయినటువంటి కులాలు చాలా ఉన్నాయి, నేను చూపిస్తా. రిజర్వేషన్ల కోసం మాత్రమే అంటారు, వాళ్ళే ఇలా చేస్తున్నారనేది మీ పాయింట్, అవునా? అవును, 100%. నేను ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని పలుమార్లు కూడా డిమాండ్ చేస్తున్నాను. విశ్వ హిందూ పరిషత్ గా, బజరంగ్ గా, హిందూ వాహిని గా, ఆర్ఎస్ఎస్ గా, బీజేపీ గా, శివసేన పార్టీ. సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ గురించి బాలు గారు ఒకసారి రియాక్ట్ అవుతారా? అంటే బాల గారు ప్రెసెంట్ అయితే మనం చూసాం, ఈ విజువల్ ని బట్టి అది కరెక్టా లేకపోతే దాన్ని ఎలా భావించాలి? అంటే వేరే మతాల వాళ్ళని ప్రమోట్ చేయడమా లేకపోతే ఎలా చూడాలి? ఎస్, అయితే రైట్, మనతో మాట్లాడండి టీవీ రావు గారు, మీరు చెప్పండి. అంటే ఇలాంటి వాటిని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు జరిగిన సంఘటన మీరు ఏమంటారు? మనం ఎప్పుడైతే హేతుబద్ధమైన ఆలోచన ధోరణిని ఎప్పుడైతే కోల్పోయామో, మనుషులు వాళ్ళ మధ్యన విభేదాలు సృష్టించుకుని కొట్టుకుని ఒక రాజకీయ పార్టీకి లేదా రాజకీయ పార్టీలకి ఉపయోగపడాలని, వాళ్ళ ఎజెండాలకి ఉపయోగపడాలనే దీనికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మతం పేరుతో దేవుడిని ప్రార్థించుకుంటారో, దీపాలు వెలిగించుకుంటారో ఎవరిష్టం. ఇది రాజకీయం చేయడం ఎందుకు? మీరు చెప్తున్నారు హిందూ మతం. సో ఈ పాయింట్ లో ఆగుదాం. సో వెంకటేశ్వరరాజు గారు, ఈ పాయింట్ మీరు మాట్లాడారు, అంటే ప్రమోటింగ్ అనే వర్డ్ మీరు తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి వెంకటేశ్వరరాజు గారు మీరేమంటారు? అంటే కేవలం మతానికి సంబంధించి ప్రమోషన్ గా దీన్ని మనం చూడాలా? ఒక విషయం చెప్తానమ్మా, ఒక్క విషయం చెప్తాను. దాని వెనుక జరిగినటువంటి కథ మీకు తెలుసా? వాళ్ళు ఎంత ప్రమోట్ చేశారో తెలుసా? వాళ్ళు ఎంత ఇద్దరు పిల్లలను కొట్టిన తర్వాత వాళ్ళు చేసినటువంటి విషయం అది. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే టీవీ రావు గారు వాళ్ళు లాంటోళ్ళు లక్ష్మణానంద సరస్వతిని చంపినప్పుడు వీళ్ళు ఎక్కడ పోయిండ్రు? వీళ్ళ ఆ రోజు వీళ్ళ హ్యూమన్ రైట్స్ కానీ వీళ్ళ హేతువాద బద్దమని వీళ్ళు హేతువాదులు ఎక్కడ పోయిండ్రు? అక్కడ ఆ రోజు ఎట్టిపోయిండ్రు. దాని తర్వాత పురోహితులు చంపినప్పుడు ఎక్కడ పోయిండ్రు వీళ్ళు? తర్వాత కాళీ మహారాజును చంపినప్పుడు ఎక్కడ పోయిండ్రు వీళ్ళు? అప్పుడు వాళ్ళకు గుర్తు రాలేదా? మీరు కొట్టుకుని చేస్తే కొట్టుకుని చావండి, మాకేం సంబంధం? మీరు కొట్టుకుని చావండి, ఇక్కడ డౌట్ రావడానికి ఒకే ఒక కారణం ఉంది. ఒక్క నిమిషం మీరు అందరూ అయితే నా పాయింట్ చెప్తాను. ఒక్క నిమిషం. జై శ్రీరామ్ అనే నినాదాలతో చేస్తున్న ఈ ఎలక్షన్ స్టంట్ గా భావిస్తున్నారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. నా పాయింట్ ని ఖచ్చితంగా మీరు అందరూ వినాలండి. జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తున్నప్పుడు ఇది ఒక ఎలక్షన్ స్టంట్ గా భావిస్తున్నారు. అది ఖండిస్తారా లేదా? మీ పాయింట్ ఏంటి? ఏ సమాధానం చెప్తారు? సో ఖచ్చితంగా ఇక్కడ నా పాయింట్ అయితే వినాలి, లేదంటే ఆడియోస్ అన్ని మ్యూట్ చేయండి. ఒక్కసారి అయితే నేను క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఒకటే ఒక పాయింట్, జై శ్రీరామ్ నినాదాలతో ఎందుకు? అది కేవలం మత ప్రచారమో లేదంటే ఒక సంఘానికి సంబంధించి కావాలని చేసిన అల్లరిగానే ఉంది. ఎందుకు కొంతమంది చేస్తుంటే అంటే దీనికి సంబంధించి ఆపే వాళ్ళే లేరా? దీన్ని కనీసం ఎవరు అడ్డుకోరా? ఇలా జరుగుతుంటే ఇది కరెక్ట్ కాదని మాట్లాడడానికి ఎవరు లేరు. కేవలం ఎవరు చేసే వాళ్ళని కరెక్ట్ అనే పాయింట్ లోనే ముందుకు వెళ్తున్నారా? దీని గురించి మాత్రమే మాట్లాడాలి.
మీ ఛానల్లో లక్ష్మీనారాయణ సరస్వతిని చూపెట్టిండ్రా? ఆయన ఎక్కడికక్కడికి ప్రేసాలు ఆడనుకుంటా కొట్టినప్పుడు, ఆయన చంపినప్పుడు ఏ కాలు కా కాలు, ఏ చెయ్యి కా చెయ్యి, మొత్తం ఎక్కడ పార్ట్ కా పార్ట్ కట్ చేసినప్పుడు, పెద్ద పెద్ద కత్తులతో ఏది కట్ చేసినప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం వెంకటేశ్వరరాజు గారు. అయితే ఇక్కడ ఒకే పాయింట్ అడుగుతున్నా నేను, కేవలం ఇలా చేయడాన్ని మత ప్రచారంగా చెప్తున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి? అది కరెక్ట్ కాదు అని ఎవరు మాట్లాడరా? మీరేం మాట్లాడతారు? ఈ పాయింట్ మాత్రమే మాట్లాడదాం. మీరేం మాట్లాడతారు? అది మత ప్రచారం కాదు అని చెప్పడానికి మీరేం చెప్తారు సమాధానం? ఈ ఒక్క పాయింటే మాట్లాడారు. చెప్పండి చెప్పండి. అంటే ఇది కాదు అంటే ప్రూఫ్ ఇదే మాట్లాడాలి మీరు. షూర్ చెప్పండి. ఈ రోజు అసలు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక జెండా పెట్టి, ఒక చర్చి పైన జెండా పెట్టినందుకే ఇంతగానం బాధ పెట్టి, ఇంతగానం మేధావులు పెట్టి, ఇది ఒక ఘటన మాత్రమే, ఇది ఒక ఘటన మాత్రమే, దీని గురించి మాత్రమే మాట్లాడండి. దాన్ని మీరు ఖండిస్తారా లేదా ఒక మత ప్రచారం అంటున్నారు? మీ సమాధానం. లేదండి, మేము అట్లా దుర్మార్గంగా మేము మసీదుల పైన, చర్చిల పైన జెండాలు పెట్టి మతం మార్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. అట్లా వచ్చిన వాళ్ళని కూడా మేము తీసుకోము, మేము రెడీగా లేము. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అది కరెక్ట్ కాదని చెప్పడానికి కనీసం చెప్పరా? చెప్పను కూడా చెప్పకూడదా? చెప్పేవాళ్ళు ఎవరు లేరా? ఆ టాపిక్ గురించి క్లారిటీగా నాకు తెలియదు. మీకు మా వాళ్ళు చేయండి, మా వాళ్ళు ఎవరు రెచ్చగొట్టారు, ఎట్లా రెచ్చగొట్టారు, వాళ్ళు ఎవరు చేశారు అనేది తెలియండి. ఇట్లాంటివి మేము స్వాగతించాం మౌనిక గారు, ఇట్లాంటివి మేము స్వాగతించాం. కానీ ఇంకొక విషయం చెప్పండి. ఈ భారతదేశం పైన అనేక వందల సంవత్సరాలు దాడి చేసి ఈ యొక్క అస్తిత్వాన్ని, ఈ యొక్క సిద్ధాంతాన్ని ఈ భారతదేశంలో ప్రజలు, మెజార్టీ పీపుల్స్ అనేటువంటి హిందువుల యొక్క ధర్మాన్ని నాశనం చేయడం కోసం అనేక రకాలుగా, అనేక విధాలుగా మా యొక్క ధర్మాన్ని తొక్కి పెట్టినటువంటి ఎన్నో మతాలు, ఎన్నో గుళ్ళని, మా గుడులను కూల్చేసి మీద ఎన్నో వాళ్ళ దేవాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో చేసారు. మాకు ఈ రోజు ఖచ్చితంగా ఇదంతా కరెక్టే. సో ఇప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేసిన పాయింట్ ని, ఇది కరెక్ట్ కాదు, మీరు ఒప్పుకోరన్న పాయింట్ ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేద్దాం. ఎస్. సో మొత్తానికైతే మాత్రం ఇది సమర్థించడం లేదు. ఎస్, కరెక్ట్.